శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 13 ఏప్రిల్ నుంచి 19 ఏప్రిల్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభంలో గురువు గారు ఉన్నారు. అలాగే కర్కాటకంలో కుజుడు నీచపట్టున్నారు. చంద్ర కేతువులు ఇద్దరు కన్య రాశిలో ఉన్నారు. బుధుడు నీచలో ఉన్నారు. శుక్రుడు ఉచ్చలో ఉన్నారు. శని రాహు రవిలతో కలిసి మీనరాశిలో. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి ధనుసు రాశిలోకి వచ్చినది. రవి గారి యొక్క స్థితి తన ఉచ్చస్థానమైనటువంటి మేషరాశిలోకి వచ్చి ఉన్నది. పంచగ్రహ కూటమి కాస్త చతుర్గ్రహ కూటమి అయినది. అయితే ఇక్కడ గురువు గారి యొక్క దృష్టి కేతువు మీద పడుతోంది. అలాగే శని రాహు శుక్ర బుధ ఈ 4 గ్రహాల యొక్క దృష్టిలు కూడా కేతువు మీదనే పడుతూ ఉన్నాయి. ఇక గ్రహస్థితులలో ఇతరత్ర గ్రహస్థితులలో ఏమన్నా మార్పులు ఉన్నాయా అంటే ఏమీ లేవు. ఈ దృష్టుల ఫలితానికి వస్తే కొంచెం ఆధ్యాత్మిక చింతన బాగా పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది ప్రజలలో. అలాగే మానసిక ఒత్తిడి కొంచెం పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కొన్ని భయాలు, ఆరోగ్యానికి సంబంధించిన భయాలు, అలాగే పితృవర్గానికి సంబంధించినటువంటి ఆందోళనలు, మాతృవర్గానికి సంబంధించినటువంటి ఆందోళనలు మనస్సులో ప్రేరేపితం అవుతూ ఉంటాయి. అయితే ఇది అంత భయపడవలసినటువంటి గ్రహస్థితి అయితే కాదు. గురువు గారి యొక్క బలము చాలా బాగుంది. కేతువు మీద దృష్టి పడుతోంది. అట్లే శని గారి దృష్టి, బుధుని దృష్టి, శుక్ర రాహువుల దృష్టి కూడా పడుతూ ఉంది. వీటి వల్ల ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా గురువు గారి యొక్క దృష్టి కూడా పడుతూ ఉన్న చేత కేతువు గారు చాలా బలోపేతం అయిపోయి ఉన్నారు. కాబట్టి ప్రజలెవరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఇది రాశులతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా తమ తమ ఇష్ట దైవాలని పూజించుకోవాల్సిందిగా, హనుమాన్ చాలీసా చదువుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. ఇక గ్రహ సమ్మేళనాల విషయంలోకి వస్తే ఒక ముఖ్యమైనటువంటి మార్పు ఇక్కడ జరిగి ఉన్నది. రవి రాహు కలయిక జరుగుతుంది. అలాగే శని రాహు కలయిక జరుగుతుంది. అలాగే శుక్ర రాహు కలయిక జరుగుతోంది. బుధ రాహు కలయిక జరుగుతోంది. 4 గ్రహాలు రాహుతో కలిసి ఉన్నాయి. 1.5 సంవత్సర కాలం, ఇంచుమించుగా 1 నెల తక్కువగా ఈ కాలం నుంచి, అంటే 1 సంవత్సరము 5 నెలలు, ఒక 17 నెలల కాలం నుంచి ఇంచుమించుగా రాహు గారు అక్కడే ఉన్నారు. గ్రహాలు కలుస్తున్నాయి, చంద్రుడు వస్తున్నారు వెళ్తున్నారు, అన్ని బాగానే ఉన్నాయి. కానీ ఇన్ని గ్రహాలు కలవడం అనేది ఇప్పుడే. పంచగ్రహ కూటమి అంటే 5 గ్రహాలు కలుస్తూ ఉన్న కారణం చేత, అందులోనూ రాహుతోనూ శని గారితోనూ కలుస్తూ ఉన్న కారణం చేత ఇక్కడ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఉండబోతున్నాయి. ఇక్కడ రవి రాహు కలయికను తీసుకుందామా అంటే పితృవంశ దోషాన్ని సూచిస్తున్నాయి. తప్పనిసరిగా తండ్రి గారి వైపు కాస్త బలహీనం అవుతారు. అలాగే స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి. పోనీ శని రాహుల కలయిక తీసుకుందామా అంటే ఇక్కడ కర్మకారకుడైనటువంటి శని గారు 12వ స్థానం. చూడండి, ఇక్కడ రాశులతోనూ వాటితోనూ సంబంధం లేదు. ఈ రాశి చక్రంలో 12వ స్థానం అయినటువంటి గురు గ్రహ అధినేతగా ఉన్నటువంటి మీనరాశిలోకి వచ్చారు. అంటే ఇక్కడ కర్మ ఫలం ఏదైతే ఉందో అది అనుభవించేటటువంటి స్థానం అన్నమాట. అలాంటి స్థానంలోకి వచ్చారు. అది మంచి కర్మ, సుకర్మ అవనివ్వండి, దుష్కర్మ అవనివ్వండి. శుక్రరాహుల కలయిక ఉంది. ఇక్కడ స్త్రీలతో సమస్యలు, భార్యాభర్తల సమస్యలు ఇలాంటివి ఉండే అవకాశం ఉంది. బుధరాహుల కలయిక జరుగుతోంది. బుధుడు నీచలో కూడా ఉన్నారు. నరాలకి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. ఇలా ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బందిని సూచిస్తూ ఉంటారు. కాబట్టి నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. అన్ని రకాలైనటువంటి దోష పరిహారాలు జరుగుతాయి అని చెప్పి తెలియజేస్తూ ఇక రాశుల్లోకి వెళ్దాము. కుంభరాశి. కుంభరాశి వారికి 2వ స్థానంలో 2 గ్రహాల యొక్క ఉత్తమోత్తమైన ఫలితాలు, అలాగే 6వ స్థానంలో కుజుని యొక్క ఫలితము. వెరసి ఈ 3 గ్రహాలు కూడా చాలా బాగున్నాయని చెప్పొచ్చు. బుధ శుక్రుల యొక్క కలయిక చాలా సున్నితమైన ప్రవర్తనని తెలియజేస్తూ ఉంటుంది. అలాగే మాట తీరు బాగుంటుంది, ప్రవర్తన బాగుంటుంది, క్రమశిక్షణ బాగుంటుంది. ఎన్నో విషయాలలో ఏలినాటి శని జరుగుతూ ఉన్నటువంటి వీరికి కొన్ని కష్టాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఆ కష్టాలకి వీరు చాలా చాలా ఓర్పుగా జీవితాన్ని లాగుతూ ఉంటారు. అయితే శివారాధన చేయడం అనేది చాలా ముఖ్యము అని చెప్పి తెలియజేస్తున్నాను. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఆ మాట తీరు నిదానంగా, గంభీరంగా
ఉండడాన్ని మీరే గమనించుకుంటారు. నేను ఎప్పుడు ఇలా మాట్లాడలేదే, ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నానే అనుకుంటారు. అంత నిదానంగా, అంత గంభీరంగా మాట్లాడుతుంటారు. ఇదంతా కూడా పరిస్థితుల ప్రభావమే అని చెప్పి తెలియజేస్తున్నాను. అయితే ఓర్పు అనేది అన్ని వేళలా కూడా చాలా మంచిది. ఇక్కడ శనిగారి బలము లేదు, ఏలినాటి శని జరుగుతోంది, ఆయన ద్వితీయ స్థానంలో ఉన్నారు. మరి రాహు బలము లేదు, ఆయన కూడా రాశిలోకి రాబోతున్నారు. మరి అర్ధాష్టమంలో గురువు గారి సంచారం ఉంది, అష్టమ స్థానంలో కేతువు గారి సంచారం ఉంది. 4 ప్రధాన గ్రహాల యొక్క బలాలు లేనప్పుడు ఆ రాశికి బలం ఎక్కడి నుంచి వస్తుంది? బలం అనేది చాలా చాలా తక్కువగా ఉన్న కారణం చేత నిదానమే ప్రధానం అన్నట్టుగా మీరు ప్రవర్తిస్తూ ఉంటారు. అది చాలా మంచిది అని కూడా తెలియచెప్తూ ఉన్నాను. ధనము ఖర్చు విషయంలో ఖర్చులు తక్కువ అవుతాయి, కొంచెం ఆదాయం పెరుగుతుంది. అంటే పెట్టవలసినటువంటి ఖర్చుల్ని పెట్టకుండా ఆపుకోగలుగుతారు. ఇది చెప్పదగ్గ సూచన అనమాట. దానివల్ల కాస్త ధనము సేవ్ అయింది మనకి, లేకపోతే ఇంకా అధిక ఖర్చులు అయ్యుండేవి అని అనుకుంటారు. రుణాల విషయంలో రుణాలు మీరు తెచ్చుకోగలుగుతారు, పాత రుణాలు తీర్చుకోగలుగుతారు. ఈ రెండిటికి సంబంధించి రుణభారాలు బాగున్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. సంతాన రీత్యా కూడా బాగుంది, అలాగే మాతృవర్గ రీత్యా కూడా బాగుంది. నిజానికి అర్ధాశ్రమంలో గురువుగారి సంచారం జరుగుతున్నప్పుడు అంత బాగుంది అని చెప్పడానికి రాదు, కానీ చాలా బాగుంది ఇక్కడైతే మటుకు గోచారంలో. ఇక భార్యాభర్తల మధ్య సరైన సహకారం లేకపోయినా సంతానం పట్ల కూడా అంత పూర్తిగా ఇష్టం ప్రకారంగా వాళ్ళు ఉన్నారు, మనకి తృప్తి కలిగించే విధంగా వారు ఉన్నారు అని మీకు అనిపించకపోయినా ఓర్పు అయితే కలిగి ఉండండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి ఏ డివిజన్కి సంబంధించిన వారైనా, కుటుంబంలో కుటుంబ సభ్యులు కానీ, అన్నదమ్ములు కానీ, మాతృవర్గ రీత్యా కానీ, పితృవర్గ రీత్యా కానీ, సంతాన రీత్యా కానీ, రుణాల రీత్యా కానీ, బంధువుల రీత్యా కానీ, స్నేహితుల రీత్యా కానీ, వ్యాపార వర్గాల రీత్యా కానీ, మీరు ఏదైనా వైద్యం చేయించుకోవాల్సి వస్తే ఆ వైద్య రీత్యా కానీ, ఉద్యోగ రీత్యా కానీ, మీ పై అధికారుల రీత్యా కానీ, మీ తోటి ఉద్యోగస్తుల రీత్యా కానీ, మీరు ఏ డివిజన్ అయినా తీసుకోండి, పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి మళ్ళీ పడుకునేంత వరకు ఎంతమందితోనో కలిసిమెలిసి ఎన్నో పనులు చేస్తూ ఉండాలి. ఉద్యోగ నిర్వహణ, మన విధి నిర్వహణ, ఇందుట్లో చాలా మందితో ఇంటరాక్ట్ అవుతూ ఉండాలి. ఓర్పు ప్రధానంగా ఉండండి, అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేసుకోండి. అలాగే పంచగ్రహ కూటమి జరిగి ఉన్నది ఇప్పటి వరకు. ఈ వారాంతంలోకి వచ్చేటప్పటికి ఇది చతుర్గ్రహ కూటమి అయింది, అంటే 4 గ్రహాల యొక్క కూటమిగా తయారైంది. ద్వితీయ స్థానము, అందులో 2 స్థానాలు, 2 గ్రహాల యొక్క కలయిక చాలా చాలా బాగున్నది. కాబట్టి ద్వితీయం శుభాశుభ మిశ్రమంగా ఉన్నది. ఇక్కడ మీరు గురువు అష్టోత్తరాలు చదువుకోవడము, గురువు గారి శ్లోకాలు చదువుకోవడము, గురువు ఆరాధన చేయడము, గురువు ఆలయాలకు వెళ్ళడము, గురువు దర్శనం చేసుకోవడము, ఇవన్నీ కూడా చాలా చాలా మంచివి, మీకు మనశ్శాంతినిస్తాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. శుభం.